అదే 1978. ఒక 16 సంవత్సరాల కుర్రవాడు జీవితంలో ఏదైనా గొప్పగా సాధించాలని తన ఇంటిని, తన చదువుని వదిలేసి మహానగరమైన బాంబేకి బయలుదేరాడు. అక్కడ ఓ వజ్రాల వ్యాపారి దగ్గర పనిచేస్తూ ఆ బిజినెస్ గురించి తెలుసుకున్నాడు. ఇయర్ 1979. తన ఫస్ట్ బిజినెస్ డైమండ్ ట్రేడింగ్ ని స్టార్ట్ చేశాడు. తన ఫస్ట్ మిలియన్ క్రాస్ అవ్వడానికి 3 సంవత్సరాల కాలం పట్టింది. అంటే అతను 1982లో 1 మిలియన్ సంపాదించాడు. అతను మరెవరో కాదు, దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ. ఇప్పుడు ఇండియాలో అతని గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఇయర్ 1988. అదానీ గ్రూప్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని రంగాల్లో ముందుంటూ అదానీ సెకండ్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ఏసియా అండ్ 25th పొజిషన్ ఇన్ వరల్డ్ విత్ నెట్ వర్త్ ఆఫ్ $60.4 బిలియన్. ఇప్పుడు ఈ స్టోరీ మీలో చాలామందికి తెలిసిందే, కానీ ఈ స్టోరీలో మనం వింటాం, ఎంటర్టైన్ అవుతాం, వదిలేస్తాం. కానీ నేను మీకు చెప్పే 5 స్టెప్స్ ఆయన లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి చెప్పినవి. ఇవి ఫాలో అయితే మీ లైఫ్లో మంచి ప్రోగ్రెస్ రావడానికి హెల్ప్ అవుతుంది అండ్ మీరు అనుకున్న గోల్ అచీవ్ చేయడానికి హెల్ప్ అవుతుందని భావిస్తూ వీడియోని ప్రారంభిద్దాం. ఎస్, మీరు మీ లైఫ్లో ఏదైనా సాధించాలంటే ఒక గోల్ ఉండాలి. అండ్ దర్ ఆర్ 2 types ఆఫ్ గోల్స్. ఫస్ట్ వన్ ఈజ్ లాంగ్ టర్మ్ గోల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ షార్ట్ టర్మ్ గోల్. లాంగ్ టర్మ్ గోల్ అంటే మీరు మీ లైఫ్లో ఏది ఫైనల్గా అచీవ్ చేయాలనుకుంటున్నారు, అంటే మీ లైఫ్లో ఎలా బ్రతకాలనుకుంటున్నారు, మీ లైఫ్ జర్నీ ఆఫ్టర్ 5 years ఎలా ఉండాలి అనుకుంటున్నారు, అది లాంగ్ టర్మ్ గోల్. సెకండ్ వన్ వచ్చేసి షార్ట్ టర్మ్ గోల్. షార్ట్ టర్మ్ గోల్ అనేది మీ లాంగ్ టర్మ్ గోల్కి రూట్ మ్యాప్ లాగా పనిచేస్తుంది. అది ఎలాగంటే మీరు మీ లాంగ్ టర్మ్ గోల్ని చిన్న చిన్న యాక్టివిటీస్గా బ్రేక్ చేసి వాటిని అచీవ్ చేయడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు ఫిబ్రవరి మంత్ ఉంది. ఈ మంత్లో నేను ఎలాగైనా ఒక బుక్ చదవాలనుకుంటున్నాను. అది కంప్లీట్ చేయాలంటే ఒక్క రోజులే సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఆ పనిని చిన్న చిన్న భాగాలుగా విభజించి పూర్తి చేయాలి. అది ఎలాగంటే ఇప్పుడు 1 monthలో 4 weeks అనుకుంటే ప్రతి వీక్కి 25% కంప్లీట్ చేసుకున్నట్టయితే ఆ బుక్ మంత్ ఎండ్ అయ్యేసరికి 100% కంప్లీట్ అవుతుంది. దీనివల్ల మనకి ఆ పని మీద ఆసక్తి, మరి ఆ పని కంప్లీట్ చేసిన తర్వాత వచ్చే మోటివేషన్ మన లైఫ్లో ఇంకా గ్రేట్గా ఎదగడానికి ఉపయోగపడుతుంది. మనం లాంగ్ టర్మ్ గోల్ సాధించాలంటే ఆ గోల్కి అనుకూలంగా షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోవాలి. లైక్ డైలీ, వీక్లీ, మంత్లీ. అండ్ రేపు ఏం చేయాలో ఇప్పుడే, ఈ రోజే, ఈ నైట్ డిసైడ్ చేసుకోవాలి. నమ్మండి, ఈ టిప్ ఫాలో అయితే నెక్స్ట్ డే మీకు చాలా క్లారిటీగా ఉంటుంది అండ్ ఏం చేయాలో కన్ఫ్యూజన్ ఉండదు. ఇందువల్ల చాలా టైం సేవ్ అవుతుంది. డిసప్పియర్ ఫ్రమ్ ఎవ్రీవన్స్ లైఫ్ అంటే నో ఫ్యామిలీ, నో ఫ్రెండ్స్, కేవలం నువ్వు, నీ గోల్స్. గోల్ మీద చాలా స్వార్థంగా ఉండు. ఎప్పుడు దాని గురించి ఆలోచించు. నీ గోల్ అచీవ్ చేయడానికి ఏం చేయాలో, ఏమేం రూట్స్ ఉన్నాయో రీసెర్చ్ చెయ్యు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుట్టలో కొన్ని పీతలు ఉన్నాయి అనుకుందాం. లెట్స్ సే ఒక 10 ఉన్నాయి అనుకుందాం. ఆ బుట్ట ఓపెన్ ఉంది. ఒక 4 hours తర్వాత చూస్తే ఎన్ని ఉంటాయి అనుకుంటున్నారు? మ్యాక్సిమం అందరూ ఏమీ ఉండవు అనుకుంటున్నారు కదా. కానీ అందులో 10కి 10 ఉంటాయి. ఎందుకంటే ఒక పీత పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే మిగిలినవన్నీ దాని కిందకి లాగడానికి ప్రయత్నిస్తాయి. ఈ ప్రాసెస్లో అవి పైకి ఎక్కలేవు, మళ్ళీ ఎక్కే వాటిని కిందకి లాగేస్తూ ఉంటాయి. మీ గోల్ని ఎవరితో డిస్కస్ చేయకు. ఎందుకంటే సపోజ్ మీరు మీ గోల్ని డిస్కస్ చేశారని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సీరియస్గా జిమ్ స్టార్ట్ చేస్తారని మీ ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు నేను మెచ్చుకుంటారు. దానివల్ల బాడీలో డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దానివల్ల యాంగ్జైటీ అండ్ హ్యాపీనెస్ ఎక్కువ అవుతుంది. సో మీరు చేయాలనుకున్న పని మీరు చేయలేరు. ఎస్, హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్. మీరు విన్నది నిజమే. అండ్ దిస్ ద ఫేమస్ కొటేషన్ బై బ్రూస్ లీ విచ్ ఈస్, ఐ ఫియర్ నాట్ ద మ్యాన్ హూ ప్రాక్టీస్డ్ 10,000 kicks once, బట్ ఐ ఫియర్ ద మ్యాన్ హూ ప్రాక్టీస్డ్ 1 kick 10,000 times. సపోజ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాం, రాము అండ్ సోము. రాము ఫుల్లీ టాలెంటెడ్, సోము అంత టాలెంటెడ్ ఏమి కాదు. రాము టాలెంటెడ్ అన్న గర్వంతో ఎప్పుడు సరిగ్గా చదివేవాడు కాదు, జస్ట్ క్లాసులు విని వదిలేసేవాడు. కానీ సోము అలా కాదు, అతను ప్రతిరోజు చదివేవాడు. చూడగానే ఎగ్జామ్స్ రానే వచ్చాయి. ఇద్దరు బాగా రాశాడు. అండ్ ద మార్క్స్ గాటన్ బై రాము ఈజ్ 75 అండ్ సోము గాట్ 80. ఎందుకు ఆ 5 marks డిఫరెన్సో చెప్తారా? ఎందుకంటే దాట్ 1% ఎక్స్ట్రా ఎఫర్ట్ సోముని ఎక్స్ట్రా 5 marks వచ్చేలా చేసింది. అలాగే ఆ హార్డ్ వర్క్ సోముని లైఫ్లో అందరికంటే 1% ఎక్కువగా బెటర్గా ఉండేలా చేస్తుంది. ఇంట్రోలో అదానీ గారి గురించి తెలుసుకున్నాం కదా. అదానీ గారు ఏం ఆపర్చునిటీ వచ్చినా కానీ వదులుకునేవాడు కాదు. ఏ రంగంలో చిన్న ఆపర్చునిటీ కనిపించినా కానీ అందులో స్టెప్ వేసేవాడు. లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, FMCG అండ్ లాజిస్టిక్స్. ఇప్పుడు ఇండియాలో చూసుకున్నట్టయితే వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నిలిచాడు. అన్ని దిగ్గజ రంగాల్లో పట్టు సాధించాడు. అలాగే మనం కూడా ఏ ఆపర్చునిటీ మిస్ చేయకుండా వినియోగించుకోవాలి అండ్ ఐడియాస్ని ఎక్స్ప్లోర్ చేయాలి. మీకు వాల్యుబుల్ కంటెంట్ ఇంకా కావాలి అంటే ప్లీజ్ మేక్ ష్యూర్ యూ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్, యాజ్ మేకింగ్ దిస్ వీడియో టేక్స్ ఆఫ్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ. లైకింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మేక్ అప్ ఫర్ ఆల్ ఆఫ్ that. Thank you for watching. It's your Vinay and I will catch you in the next one. Bye.